మహాత్మా జ్యోతిరావు పులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా జనగామలో స్థానిక ఏబీవీ జూనియర్ కళాశాల ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో కుల నిర్మూలన సమసమాజ స్థాపన అనే శీర్షికతో బహుజన కవి సమ్మేళనం తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యోజన సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు కన్నారపు శివశంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రిటైర్డ్ కల్లాల్ డాక్టర్ మాచర్ల భిక్షపతి, డాక్టర్ సుగుణాకర్, అడ్వకేట్ సాదిక్ అలీ మాట్లాడుతూ సమాజ మార్పులో కవులు, కళాకారుల పాత్ర చాలా కీలకమని కొనియాడారు. ప్రజా వాగ్గేయకారుడు సాంబరాజు యాదగిరి, కవులు, కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు జి కృష్ణ, విశ్వంబర సాహిత్య సంస్థ అధ్యక్షుడు రేణుకుంట్ల మురళి, కవి హృదయ సాహిత్య వేదిక అధ్యక్షుడు పెట్లోజు సోమేశ్వరాచారి, అభినందన కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు సోమ నరసింహాచారి, సమన్వయకర్తగా డాక్టర్ వేముల సదానందం మరియు కవులు మాన్యపు భుజేందర్, అంకాల సోమయ్య, గడ్డం మనోజ్ కుమార్, నిమ్మ రామ్రెడ్డి, నిమ్మ జైపాల్ రెడ్డి, భాస్కర్, జోగు సుదర్శన్, శివాజీ, అంజయ్య, సాయి, నరేష్, అడ్వకేట్ రాగళ్ల శ్రీహరి, చింతప్రసాద్, గుండె కనకయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని ప్రేమత వాసి యువకుడైన విరోధి పెళ్లి అంటే ఒకవేళ వాళ్ళ దూకుడు ఉన్న రాజ్యాంగం వాళ్ళని విమోదింపు చేస్తున్నది అని మనం అనుకోవాల్సిన ఒక ప్రత్యేక సాక్ష్యంగా రాజ్యాంగ విమోదనను మనం పరిశీలించినట్లయితే మనం చాలా విషయాలు అర్థమైంది. కాబట్టి మనం అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా మన రాజ్యాంగాన్ని అమలు చేద్దామనేది కూడా ఒక నినాదంగా మనం తీసుకోవాలి. పాఠ్యాంశాలలో రాజ్యాంగంలో ఏముందో చేర్చాలి అనే యొక్క డిమాండ్ కూడా మన కవుల వైపు నుంచి జరగాలనేది ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తున్న సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి కవిత్వం చదివే అవకాశం అంటే ఏదో రాసుకొస్తున్న ఒక చిన్న కవితను మేమందరి ముందు వినిపించి సెలవు తీసుకుంటా. నా కవితా శీర్షిక నా సందేశంతో పాటు జ్ఞాన జ్వాలలు. నా కవితా శీర్షిక వెలుగు వెన్నెల చీకటి నేలంతా ఆక్రమిస్తాయి. వెలుగు వెన్నెల చీకటి నేలంతా ఆక్రమిస్తాయి. మరి జ్ఞానం ఎందుకు నలు తెలుగులా విస్తరించలేదు? మరి జ్ఞానం ఎందుకు నలు తెలుగులా విస్తరించలేదు? అజ్ఞానం నల్లని అర్ధనగ్న ప్రవాహమై ఎందుకు ప్రవహిస్తోంది? జ్ఞానం నల్లని అర్ధనగ్న ప్రవాహమై ఎందుకు ప్రవహిస్తోంది? కారణం ఒకటే. సరే, ఏంటైనా సమయం అనేది ఆన్సర్ చేస్తుంది అనుకుంటా. సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు మనకు. నా విషయానికి వస్తే నేను వేదికల పైన నాకున్న సబ్జెక్టు మాట్లాడిన అవసరమైనప్పుడు మా మేడం కూడా తెచ్చి నా ప్రయత్నం కూడా నేను చేసి చూస్తాను. నేను వచ్చిన రోజులలో కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉంటే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ మొన్నటి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భోజన సమ్మేళనం అనేది వినడానికి చాలా అద్భుతం. భోజన సమ్మేళనం అనేది ఎప్పుడు మనం గత ఒక వారం రోజులు కనుక చూస్తే అన్ని నక్షత్రాలు, గ్రహాలు కలిసినట్టుగా అద్భుతంగా చూడండి. జగజీవన్ గారి తర్వాత జ్యోతిరావు పులే, తర్వాత అంబేద్కర్కి ఇవన్నీ బహుజనులే. ఇది మరి ఏ సమ్మేళనంలో పోలుస్తాం? అసలు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వేల సమ్మేళనాలను చర్చ చేసినా కానీ
ఆన్సర్ చేయలేదు. సరే అప్పుడు పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి కానీ మనం వేరే రకంగా కనుక చూస్తాం కూడా రామాయణం రాసింది, మహాభారతం రాసింది వేరే రాసింది కదా పౌరుడే. రామాయణం రాసిన వాల్మీకి బహుజనుడే. ఇక బహుజనుడు మరి ఆది కవులే బహుజనులు అయిన తర్వాత మరి అన్నగారు అంత బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మధ్యలో జరిగింది. ఆది కవి ఆది కవులే అటు కృతయుగం చూసు త్రేతాయుగం చూసు ఏ యుగం చూసినా బహుజనులే కవులు. అయితే కవితో దీనికి ఆన్సర్ నాకు వేరే భాషలో చెప్పాలనిపిస్తున్నాను. ఒక కవికి డబ్బులు ఇచ్చినామంటే ఆయన డిమాండ్ లెడ్ కవితో నడుస్తాడు. నేను ఇటుపలిచి నా గురించే పడుతున్నా. ఆయన తెలుగు నలుగురు రాస్తాడు, నలుగురు తెలుగు రాస్తాడు, అదొక కవిత్వం. అన్ని హంగులు మంచి వాతావరణ పరిస్థితులు ఆయన మెదళ్ళు చూసుకుని రాసిన కవిత్వం కవిత్వం ఏంటంటే కష్ట సుఖాలు ప్రాక్టికాలిటీ నుండి ఆ సమ్మేళనం జరిగి ఎంత చేసిన కానీ ఒకటి మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్ మనం బహుశా అంబేద్కర్ గారి కలం కనుక ఒక రక్షణ కవచంగా నిలవకపోతే మాత్రం ఇవన్నీ పడతాయి. ఏం సాధించలేకపోతే దీనికి ఓపెన్ ఛాలెంజ్ చెప్తుంది. ఆపరేషన్ పోలో వచ్చిన తర్వాతనే తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. ఆపరేషన్ పోలో కోసం తెలంగాణ స్వాతంత్రం వచ్చింది. పోరాడేది కమ్యూనిస్టులు పోరాడి ఏమిటది? వేల శవాలు, వేల మానాలు, వేల మంది జనాలు, కానీ స్వాతంత్రం రాలేదు. మళ్ళీ గౌరవప్రదంగా రాజకీయ ప్రమేయంతో ఆపరేషన్ పోలో జరిగిన తర్వాతనే కదా అంత మాటకాండ జరిగింది, ఆగింది. అంటే మనకి ఏం అర్థమవుతుంది ఇక్కడ పోల్చి చూసిన అంబేద్కర్ గారి జీవిత శైలిని చూసిన మనకంటూ మనం ఎదిరించే శక్తులు లేవా అనిపించింది నాకే. మరొకసారి మీరు ఆలోచించండి. మనం సాధించుకున్న విషయాన్ని అంబేద్కర్ గారి కనుక ఈ ఎస్సీలకు సెపరేట్ రిజర్వేషన్, ఎస్టీలకు సెపరేట్ రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ ఈ శబ్దమే లేకుంటే మనం ఏమన్నా ఈ రోజు ఈయన డాక్టర్ అవునా, నేను డాక్టర్ అయినా, ఆయన లాయర్ అవునా, ఇంకెవరైనా డాక్టర్లు అవునా, అసెంబ్లీలో జై మనకు అధ్యక్షాన్ని ఎవరైనా ఏమో నేనైతే తూచా తప్పకుండా యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే మనం దరిద్రం డిఎన్ఏ అది పోరాడి ప్రాణం కోల్పోయే డిఎన్ఏ తప్ప సాధించే డిఎన్ఏ మనకి ఎంతవరకు చూడండి. మనం సాధించేది ఒకసారి చూద్దాం. అంబేద్కర్ గారు సాధించినది, మనకు జగజీవన్ రావు గారు సాధించింది, పులే దంపతులు సాధించింది, తర్వాత మిగతా బహుజనులు సాధించింది ఏమిటి? ఏమి లేదు. చాలా పొగలు పట్టుకున్నాం మన ఎలక్షన్ ఏందని ఆలోచిస్తుంది. ఏం లేదు. వాళ్ళ ఇంకా వాళ్ళకు టార్గెట్ అంటూ ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇది సో దీనిపైన పలు వీడియో తీయడం జరిగింది, పలుసార్లు డిస్కషన్ చేయడం జరిగింది. ఏమైనా మూల కారణం ఎప్పుడైనా దేనికైనా నేను లాస్ట్ నమ్మేది ఒకటి మాత్రం, నేను ఎంత డాక్టర్ అయినా, ఎంత యాక్టర్ అయినా, కడుపునంటే ఎంత తిన్నా, రాజకీయానికి సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించింది దాన్ని మించి ఇంకోటి లేదని నేను ఎప్పుడు నేను నమ్మేసి. సో దాని కొరకు ఒకసారి కింద పడటం, ఒకసారి లేస్తాం, ఒకసారి కింద పడటం, లేస్తాం. సమాజాన్ని వీలైనంత వరకు ఆయన శైలిలో కవులు డాక్టర్ సామాజిక కార్యకర్తలు రూపంలో మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోవాలి. కేవలం మన కొరకే కాదు, మన పిల్లలు కూడా ఎక్కడ నేను అదే చెప్తాను, మన పిల్లలు కూడా బతకాలి కదా. ఈ రోజు నువ్వు ఎవరి దగ్గర మళ్ళీ ఇది అన్నగా నేను చెప్పే కవిత్వం, నువ్వు ఎవరి దగ్గర కూర్చుంటున్నావో, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో నువ్వు నిర్ణయించు. నువ్వు
మరి దేనికి సపోర్ట్ చేస్తున్నా కూడా మనకు తెలియదు. ఒక్కసారి ఆ శక్తి ఎవరి దగ్గర అవుతుందో దాని వెనకాల వాళ్ళని కూర్చోవాలి. మనం పక్కవచ్చు మనంతా మన అంశాల సమూహం ఒక దగ్గర ఉందాం. కానీ ఎనర్జీ లేదు, మన దగ్గర శక్తి లేదు కదా, అసలు ఏం లేదు అక్కడ. 2% అంటో 5% అంటో 95% అక్కడ పోయి 2% ఆగిపోయి కూడా మన వేదికల మీద కొడుతూనే ఉంటుంది, ఎలా కొడుతూనే ఉంటుంది. రెండు సమతుల్య వైద్యులు దానికి దీనికి పోలిక వస్తారు. ఇక్కడ ఒకటి అవుతుంది, అక్కడ ఒకటి అవుతుంది, ఏదో ఒకదానిపైన పోవాలి. ఎన్నో యొక్క గొప్ప కార్యక్రమానికి నన్ను తీసుకున్నందుకు ఇంటలెక్చువల్స్ మధ్యన వెరీ థ్యాంక్ఫుల్. 14వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. 13వ తారీఖు నాడు జరిగే అదే మన ఉనికి. నువ్వు ఎంతమంది పాల్గొంటే అన్ని ఫలాలు కావాలి, ఆడికొస్తే దూరం అన్ని కావాలి, మళ్ళీ ఎటు జెడ్ కావాలి, ఎటు జెడ్ అంటే ఎటు జెడ్ కావాలి, ఆడికొస్తే ఇళ్ళకి బయటకు రెండు పువ్వులు లేదు, ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండదు, ఇంట్లో రాజ్యాంగం ఉండదు, ఏది ఉండదు, మళ్ళీ భోజనం పెట్టడం. భోజనం కనీసం అంబేద్కర్ ఫోటోలు ఉండాలి కదా, దీంట్లో చిన్న రాజ్యాంగం చిన్న పుస్తకాలు ఉండాలి కదా. నీకు గ్రంథం, నాకో గ్రంథం, నాకు అందరికీ కాబట్టి గ్రంథం కామన్ గ్రంథం కాదు, రాజ్యాంగ గ్రంథం కదా. నీ టేబుల్ మీద ఉండాలి. సోకాడు ఇఫ్ యూర్ ఇంటెలెక్చువల్ టేబుల్ మీద ఉండాలి, ఎటువంటి ఉండాలి. అప్పుడే కదా నీకు అన్ని గుర్తొచ్చేది. ఇది ఎట్లా వచ్చింది, దీని గొప్పతనం ఏంటి అప్పుడే కదా. థ్యాంక్ యూ.